శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు. ఒక వ్యక్తి మిమ్మల్ని అతి రహస్యంగా ఇష్టపడుతున్నారు, మీతో పాటే ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు మాత్రం ఆ వ్యక్తిని దూరం పెట్టేస్తున్నారు. ఆ వ్యక్తిని మీ జీవితంలో మీతో పాటే ఉంచుకుంటే జరగబోయేవి అద్భుతాలు. వారు మిమ్మల్ని, మీ యొక్క జీవితాన్ని కూడా సెటిల్ చేయడానికి విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు. అసలు కుంభరాశి వారిని ఇష్టపడుతున్న ఆ వ్యక్తి ఎవరో? ఆడవారా, మగవారా? అసలు ఎవరు ఇష్టపడుతున్నారు? ఎందుకు ఇష్టపడుతున్నారు? ఈ రాశి జాతకులకి ఇంతటి అదృష్టం ఎందుకు దక్కింది? తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. అయితే ఈ రాశి జాతకులు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారండి. చూసే వారికి కూడా ఇది అర్థమవుతూ ఉంటుంది. ఎక్కువగా అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. కుంభరాశి వారి జాతకుల యొక్క మాట, చేత, చూపు కూడాను చాలా చక్కగా స్పష్టంగా ఉంటుంది. ఎదుటి వారు అపార్థం చేసుకోవడానికి వీలే ఉండదు. కానీ ఈ రాశి జాతకులను చూసి కొంతమంది దృష్టి ఎక్కువగా పెడుతూ ఉంటారు. శత్రువులు కూడా అమితంగా ఉంటారు. కానీ వీరు మాత్రం అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. కావునే ఇన్ని కష్టాలు వస్తున్నాయి. కొన్నిసార్లు నిరాశ, నిస్పృహలకు కూడా లోనయ్యి జీవితాన్ని అంతం చేసుకోవాలని కూడా భావించేంత కఠిన పరిస్థితులు వస్తున్నాయి. దానికి కూడా వీరి యొక్క అమాయకత్వమే కారణం. అందరినీ గుడ్డిగా నమ్మేసే ఈ తత్వాన్ని పక్కన పెట్టాలి. మిమ్మల్ని ఇష్టపడుతున్న వారి గురించి ఒక్కసారి ఆలోచిస్తే వారు ఎవరో అర్థమవుతుంది. వారిని మీ జీవితంలో ఉంచుకుంటే ఇక ఈ సమస్యలు మీ దరికి కూడా రావు. ఈ రాశి జాతకులు సమస్యలను పరిష్కరించుకునే తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ సమస్య ఎందుకు సృష్టించబడుతుంది తెలుసుకునేటటువంటి తత్వం కలిగి ఉంటారు. అందుకే మీకు వీరి తోడు కావాలి, వీరి అండ కావాలి. మిమ్మల్ని ఇష్టపడుతున్న వారి గురించి మీరు తెలుసుకోవాలి. వారిని మీతో పాటుగానే ఉంచుకోవాలి. ఆత్మవిశ్వాసంతో వీరు అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు. అయితే ఈ రాశి జాతకుల జాతకం ప్రకారం చూస్తే గనక మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. కానీ మీరు వారిని గుర్తించలేక దూరం పెట్టేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు ఒకరి మీద అభిమానం పెంచుకుంటామో మనకే అర్థం కాదు. వారు బాగుండాలని, వారికి ఏదైనా కష్టాలొస్తే కష్టాలు తొలగిపోవాలని భావిస్తూ ఉంటాము. అది ఆకర్షణ అని చెప్పలేము, ప్రేమ అని, ఇష్టమని చెప్పలేము. ఆ వ్యక్తి మీద ఆసక్తి అనేది కూడా తెలియదు. కానీ అంతులేని అభిమానం వారిని చూస్తే మనకు కలుగుతుంది. అయితే ఈ రాశి జాతకుల జీవితంలో కూడా ఇది అదృష్టమని చెప్పాలి. ఒక రకంగా భగవంతుని యొక్క అనుగ్రహం అని చెప్పాలి. ఒకరు ఉన్నారండి మీ యొక్క జీవితంలో, మీకు ఎప్పుడు కూడా మంచి జరగాలంటూ వారు ఆరాటపడుతున్నారు. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారికే కష్టం వచ్చినట్లుగా తల్లడిల్లిపోతున్నారు. మీ యొక్క లైఫ్ లో స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వ్యక్తుల్లో, పని చేసే చోట, ఎక్కడైనా వ్యాపారం చేసే చోట, సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వారిలో ఎవరైనా కావచ్చు, మీ పైన అభిమానం చూపిస్తూ ఉంటారు. దాన్ని మీరు లైట్ గా తీసుకుంటున్నారు. అంత అభిమానం ఎందుకు చూపిస్తున్నారో అర్థం చేసుకోలేకపోతున్నారు. మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు మంచి మంచి సలహాలు ఇస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వారు మీకు సలహాలు ఇవ్వడానికి వచ్చినా కూడా మీరు విసుగు చెందిపోతున్నారు. అయినప్పటికీ వారు సలహాలు ఇవ్వడం మాత్రం మానుకోవడం లేదు. పదే పదే మీకు మంచి జరగాలంటూ, కష్టం మీకు రాకూడదంటూ భావిస్తున్నారు. వారు ఎవరైనా కావచ్చును, మీతో పాటుగానే ఉంటున్నారు. కానీ మీరు గుర్తించలేకపోతున్నారు. మీ మంచి కోరుకుంటున్న వీరిని మాత్రం మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు ఈ విధంగా వీరు ఇసిగిస్తున్నారు
అనే ఆలోచనలో ఉంటున్నారు తప్ప అంత అభిమానం ఎందుకు చూపిస్తున్నారు అనేది తెలుసుకోలేకపోతున్నారు. పదే పదే మీకు సలహాలు ఇవ్వడం, కష్టాలు వచ్చినప్పుడు తల్లడిల్లిపోవడం, మీ మీద కోపాన్ని ప్రదర్శించడం, అతి చనువు తీసుకోవడం, పదే పదే ఫోన్లు చేసి విసిగించడం, ఇలా చేయండి అలా చేయండి అంటూ ప్రతిసారి గైడెన్స్ ఇవ్వడం, ఈ విధంగా ఎవరైతే ఒక వ్యక్తి మీ జీవితంలో ఉన్నారో, చేస్తూ ఉన్నారో, మంచి తప్ప చెడు జరిగే అవకాశాలు అనేవి అస్సలు ఉండవండి వీరి వల్ల. వారిని మీరు అర్థం చేసుకోండి. మీ పైన చూపిస్తున్న అభిమానాన్ని అర్థం చేసుకుని వారు ఇచ్చిన సలహాలు ఇకనైనా పాటించడానికి ముందుకు రండి. చాలా శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. ఇటువంటి వ్యక్తుల్ని మీరు అస్సలు దూరం చేసుకోకూడదు. మనల్ని అభిమానించేవారు మనతో పాటు ఉండాలి. మనం ఇష్టపడేవారు అభిమానించే వారికన్నా మనల్ని ఇష్టపడి అభిమానించేవారు మన జీవితంలో ఉంటే చాలా వరకు అద్భుతాలు చూడగలము. ఇది చాలా అదృష్టం. ఈ విషయాన్ని గమనించి మీ యొక్క బంధాన్ని వారితో సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకుని వెళ్ళండి. మనస్పర్ధలు వచ్చినా, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి. అటువంటి వ్యక్తుల వల్ల మీకు మేలు తప్ప కీడు ఉండదు. ఈ విషయంలో ఈ రాశి వారు జాగ్రత్త పడాలి. అలాగే మంచి కోరుకునే వ్యక్తులతో పాటుగా ఒక హెచ్చరిక ఏమిటంటే, మీ యొక్క జీవితంలో శత్రువులు కూడా భారీగా ఉన్నారండి. పైకి మాత్రం చాలా వరకు ప్రేమను నటిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో ఉండకుండా జాగ్రత్త పడండి. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మన కీడు కోరుకునే వ్యక్తులు ఎప్పుడూ కూడా స్నేహితులు, సన్నిహితులుగా ఉండకూడదు. అటువంటి వ్యక్తుల వల్ల ఇబ్బందులు, కోకొల్లలు వస్తాయి. నిజాయితీ పరులతో మాత్రమే సాన్నిహిత్యం చేయండి. అలాంటి వారినే స్నేహితులుగా ఎంచుకోండి. మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వ్యక్తులతో సావాసం చెయ్యొద్దు. అటువంటి వ్యక్తుల వల్ల అనేక రకాల సమస్యలు జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల కంటే కూడా బయట వ్యక్తులను అమితంగా అభిమానిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల కూడా అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతాయి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య కూడా తగాదాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. గొడవ తీవ్రత పెరిగితే బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కావున దాన్ని తగ్గించుకోవడం, బంధాలు నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకుండా, ఆవేశపూరితంగా మాట్లాడకుండా, లైఫ్ పార్ట్నర్ మనసు ఒప్పించకుండా జాగ్రత్త పడండి. ఇకనైనా ఒకవేళ మీది రైటే అయినా తనది రాంగ్ అనే భావన మీకు ఉన్నట్లయితే గనక మెల్లిగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కానీ గట్టిగా అరుస్తూ వాదనకు దిగొద్దు. ఇలా చేస్తే మిమ్మల్ని ప్రేమించే ఆ బంధం విచ్ఛిన్నమైపోతుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఇది గమనించాలి. స్త్రీలు అయినా పురుషులు అయినా గమనించాలి. బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో రాజీ పడ్డంలో తప్పు లేదు. ఈ రాశి జాతకులు వైవాహిక జీవితం విషయంలో, అంటే భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. కనకదార స్తోత్ర పారాయణం చేయండి. దత్తాత్రేయుణ్ణి ఆరాధించండి. శుభతిథి ఉన్న మంగళవారం తిథి నాడు హనుమంతునికి పొడవాటి వస్త్రం సమర్పించండి. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపార పుణ్య ఫలం పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా ఈ గురువు గారికి కాల్ చేయండి. ధన్యవాదాలు.